హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ ఆనియన్ ఊతప్పము. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది, అలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యము, ఆనియన్ ఊతప్పం ఎలా పోసుకోవాలో ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని, దోశ ఎప్పుడు క్రిస్పీగా పెనముకి అంటుకోకుండా రావాలంటే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి దాన్ని ఇలా అంతా రౌండ్గా సర్కిల్గా పెనాన్నంతా రుద్దుకోవాలి. ఇప్పుడు తర్వాత దోశ పిండిని ఒక గెరిట తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇది ఆనియన్ ఊతప్పం కాబట్టి ఎక్కువ అంతా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా రౌండ్గా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ చాలా సన్నగానే కట్ చేసుకోవాలి. ఊతప్పానికి వేసుకున్నాను కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను. సన్నగా సర్కిల్గా అంటే రౌండ్గా కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత 1 లేక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే గీ వేసుకోండి, చాలా బాగుంటుంది. బటర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరికి ఏది నచ్చుతుందో అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలిన తర్వాత ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్క కూడా ఊతప్పం కాలింది కదా, ఇప్పుడు మళ్ళా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్ట్ అయినటువంటి ఆనియన్ ఊతప్పము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా ఈ ఆనియన్ ఊతప్పము, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ ఊతప్పంలోనికి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఎర్రకారం కానీ చాలా బాగుంటుంది. ఒకటి తినాలనుకున్న వాళ్ళు 2 తింటారు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి.